వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఫస్ట్ మిమ్మల్ని అభినందించాలి, డిపార్ట్మెంట్ మొత్తాన్ని అభినందించాలి. పొద్దున్న 7 గంటల నుంచి ఆపరేషన్ కంటిన్యూగా కొనసాగించారు. చాలా మంది భయపడ్డారు చుట్టుపక్కల వాళ్ళు, బట్ చాలా డేర్గా మొత్తం అంతా ఆపరేషన్ పూర్తి చేశారు. మీకు కంగ్రాట్స్. సో ఈ ఆపరేషన్లో కీలకమైన విషయాలు ఏంటి, ఎంతమంది పట్టుబడ్డారు సార్? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో టోటల్ 28 మందిని పట్టుకున్నాం. 21 ఫీమేల్ అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మేల్ మెంబర్స్. అయితే దీంట్లో మీరు చెప్పినట్టు చుట్టుపక్కల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంత త్వరగా ఈ ఆపరేషన్ని పట్టుకుని వాళ్ళని తరలించడం జరిగింది. అండ్ దీని రిలేటెడ్ ఏంటంటే ఇది ఒక రోజుతో జరిగిన ఆపరేషన్ కాదు. దీని వెనకాల డిఫరెంట్ ఏజెన్సీస్ యొక్క కష్టం ఉంది. ముఖ్యంగా మన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ద్వారా ఈ ఆపరేషన్ మంచి ఆపరేషన్ చేయడం జరిగింది. మనం దీంట్లో భాగంగా దేవ్జీ యొక్క యాక్షన్ టీమ్ని దీంట్లో గుర్తించాం, 9 మంది ఉన్నట్టు. అంతేకాకుండా మిగిలిన వారు ఎవరైతే హిడ్మా యొక్క 19 మంది బెటాలియన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఈ టీంలో ఉన్నట్టు గుర్తించాము. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా పట్టుకున్నారు అనేది ఒక వార్త నడుతుంది. సార్ ఏం జరిగింది అంటే ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా ఎక్కడి నుండి వచ్చింది అన్నది దట్ ఈజ్ నాట్ ఫర్ అస్ టు రివీల్ ఇట్ అండి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ కెన్ టెల్ దట్ అవర్ ఏజెన్సీస్ ఆర్ వర్కింగ్ వెరీ వెల్. ఆంధ్రప్రదేశ్ police is working very well under leadership of DG garu, CM garu and everyone. So they have done a very excellent job today. Information flow is there. There is a good information flow. As and when that is established, further more inputs will be. 28 మందిలో తెలుగు వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ చెందిన వాళ్ళు ఎవరు ఉన్నారు సార్? అది మేము ఓన్లీ వీ కెన్ రివీల్ ఆఫ్టర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అండి. అంటే మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీరు మార్నింగ్ 7కి స్టార్ట్ చేశారు సార్, బట్ ఆ టైంలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు సార్? అంటే ఏమన్నా అంటే జనరల్గా ఉదయంకి 4కి వాళ్ళు లెగ్స్ యాక్టివేట్ చేస్తూ ఉంటారని వింటుంటాం, బట్ మీరు వెళ్ళేసరికి వాళ్ళ పొజిషన్ ఏంటి? వెళ్ళేసరికి అయితే వాళ్ళు ఫస్ట్ అయితే భయపడ్డారు. దట్ మచ్ ఐ కెన్ టెల్. ఏం చేస్తున్నారు అన్నది వీ కాన్ టెల్ దట్ ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు ఎదురు తిరగడం కానీ అంటే ప్రతిదాడి చేయడం కానీ అలాంటి చేశారు సార్? ప్రతిదాడి అయితే ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళడంతోనే దే విల్ బి స్కేర్డ్. కాబట్టి వీ హ్యావ్ డన్ ఇట్ వెరీ ఫాస్ట్లీ. డంప్ సంగతి ఏంటి సార్? ఇంక వెపన్స్ అయితే ఉన్నాయండి. అది మేము ప్రాపర్గా ఒకసారి ఎన్యూమరేట్ చేసిన తర్వాత రేపు డీటెయిల్గా మేము చెప్తాం. తనిఖీలు ఇంకేమన్నా చేస్తున్నారా? ఓన్లీ ఒక చోటే ఉంటాయి. ఇంకా మామూలుగా రెగ్యులర్ తనిఖీలు అనేవి జరుగుతూనే ఉంటాయి. డిఫరెంట్ ప్లేసెస్లో అక్రాస్ ది స్టేట్ కూడా జరుగుతాయండి. ఫైనల్గా చెప్పండి, ఇందులో దొరికిన వాళ్ళందరిలో కూడా ప్రముఖమైన ఎవరన్నా మావోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా? చెప్పాను కదండి, దేవ్జీకి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే జ్యోతి అన్నామ నేతృత్వంలో ఉందో ఆ ప్రొటెక్షన్ టీం 9 మంది ఉన్నారు దీంట్లో. ఇది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారా అన్నది రేపటికల్లా వి విల్ గెట్ దోస్ డీటెయిల్స్. సో ఇది కృష్ణా జిల్లా ఎస్పీ చెప్తున్నారు. మొత్తం మీద ఆపరేషన్ అయితే పూర్తి చేశారు. తెల్లవారుజామున 7 గంటల నుంచి కంటిన్యూగా చేసిన ఆపరేషన్ అయితే పూర్తి చేశారు. 28 మందిని మా వాళ్ళని పోలీసులు అయితే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అందులో 21 మంది కూడా మహిళలు ఉండగా చెప్తున్నారు. అందులో ప్రధానంగా జ్యోతి అనే మహిళ ద్వారా మొత్తం ఈ యాక్టివిటీ అంతా నడుస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. దేవ్జీ ఆయన సెంట్రల్ కమిటీకి సంబంధించిన కీలకమైన మెంబరు. ఆయనకి సంబంధించిన 9 మంది ప్రొటెక్షన్ ఫోర్స్ని కూడా ఇందులో అరెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో ఇది ఒక విధంగా చెప్పాలంటే ఏపీ పోలీసుల విజయంగానే దీన్ని భావించాలి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.